హలో గాయస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనము ట్రేడింగ్ చేసేదానికంటే ఎక్కువ మనకు సైకాలజీ అనేది బిల్డప్ అవ్వాలి. సైకాలజీ మెయిన్ ఇంపార్టెంట్. మనకు ట్రేడింగ్ ఎంత వచ్చినా కానీ సైకాలజీ మనకు కరెక్ట్ లేకపోతే ఎన్ని ట్రేడ్లు చేసినా ఓవరాల్గా మనం లాస్లోనే ఉంటాం. ఈరోజు సైకాలజీ గురించి తెలుసుకుందాం. ముందుగా మనము ట్రేడింగ్లో 95% పీపుల్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ట్రేడింగ్లో మనకి ఏదైనా ఒక జాబ్ ప్రొఫెషనల్ ఏ జాబ్ చేయాలన్నా మనకు మినిమం ఎక్స్పీరియన్స్ కావాలి. ఏ దానికి కూడా ఎక్స్పీరియన్స్ మరియు నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు మనం ట్రేడింగ్లో మీరే చూడండి, ఒక పైలట్ కావాలంటే ఒక 4-5 ఇయర్స్ పడుతుంది. ఒక ఇంజనీర్ కావాలంటే మినిమం 4 ఇయర్స్ బీటెక్ పట్ట పొందాలి. అదేవిధంగా ఒక లాయర్ కావాలంటే ఒక 7 సంవత్సరాలు పడుతుంది. ఒక డాక్టర్ కావాలన్నా ఒక 10 సంవత్సరాలు పడుతుంది. కానీ ట్రేడింగ్ చేయాలంటే ఐ వాంట్ టు బీ ఏ ట్రేడర్ స్టార్ట్ టుమారో, నో ఎక్స్పీరియన్స్. అంటే అర్థం ఏంటంటే మనకు ట్రేడింగ్కి నో ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎవరో ఒక్కరు నేర్పడం వల్ల, మామూలుగా ఎవరో ఒకరు చెప్పడం వల్ల ఫస్ట్ మనం ఒక 10,000 పెడతాము. 10,000 పెట్టి మన అదృష్టం కొద్దీ మార్నింగ్ తెల్లారి ఖచ్చితంగా మనకి ఎంత ఒక 2,000-1,000 రూపాయల ప్రాఫిట్ వస్తుంది. ఏమంటే మనం ఆశ్చర్యపోతాం, అరే ఏంటి మనం ఇట్లా ఇంట్లో కూర్చొని ఒక 2,000 వచ్చినాయనే ఉద్దేశంతో మనము చాలా ఆశ్చర్యపోయి, అరే డబ్బులు బాగా వస్తున్నాయి కదా దీంట్లో అనే ఉద్దేశంతో మీరు పెడతారు. ఓ 10,000 కానీ 1,00,000 రూపాయలు కానీ. అప్పుడు అది ఏమవుతుంది, ₹1 ₹2 కాదు, అది 1,00,000 అవుతుంది. 1,00,000 కాస్త మళ్ళీ ఏమవుతుంది, ఈ 1,00,000 తీర్చడం కోసం ఇంకో 2,00,000 తీసుకొస్తారు. ఈ 2,00,000 తీర్చుకోవడం కోసం ఇంకో 3,00,000 తీసుకొస్తారు. అంటే ఎంతసేపు ఈ పోయిన దాన్ని మనము తీసుకురావడం గురించే మీరు ఆలోచిస్తారు. ఎంతసేపు ఈ 10,000 నుంచి మొదలు పెడితే మనకి ఏ 10 లక్షలో ఏ 50 లక్షలో మనోళ్ళు పోగొడుతున్నారు. కాబట్టి మీరు ట్రేడింగ్ సైకాలజీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకొని ట్రేడింగ్కి రండి. నేర్చుకోకుండా ట్రేడింగ్ చేస్తే ఎవరైనా లాస్ కావాల్సిందే. ఎందుకు అంటే ప్రతి దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ట్రేడింగ్లో మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మీరు చాలామంది ఎలా లాస్ అయ్యారంటే అకౌంట్ హ్యాండ్లింగ్ ద్వారా లాస్ అయ్యారు. ఎవరో ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమంటారు, ఒక ₹1,00,000 పెట్టండి సార్, మీరు ₹1,00,000 పెడితే మీరు ఖచ్చితంగా మీకు డైలీ 5,000 చూపిస్తానంటే మీరు చాలా ఆశకు పోయి మీరు అకౌంట్ హ్యాండ్లింగ్ ఇస్తారు. ఆ అకౌంట్ హ్యాండ్లింగ్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఒక 10 days ఆర్ 20 days ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1,00,000 తీసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ తర్వాత నుంచి ఉంటుందన్నమాట మన పరిస్థితి. ఈ 1,00,000 మనకున్న ఫండ్ కూడా క్యాపిటల్ 1,00,000కి 1,00,000 అదే విధంగా ఉంచి మీరు 2,00,000 చేయండి సార్ అంటారు. అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ 2,00,000 కూడా మనకి పోయి మళ్ళీ ఇంకో 3,00,000, 4,00,000, 5,00,000 వాళ్ళు మనతో పెట్టిపిస్తారనమాట. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళకు ఓవరాల్గా మీరు డైలీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 తీసారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఒక 4,000 తీసుకుంటారు. అంటే వాళ్ళు ఏ రోజు ఆ రోజు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఓవరాల్గా ప్రాఫిట్లోనే ఉంటారు. కానీ మీరు మాత్రము ఒక 1 month లేదా 2 monthsలోనైనా మీ క్యాపిటల్ మొత్తం గాన్ అయిపోయి ఓ 5 లక్షలు 10 లక్షలు ఖచ్చితంగా మీరు పోగొట్టుకుంటారు. కాబట్టి మీరు చాలామంది అకౌంట్ హ్యాండ్లింగ్ ద్వారా పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వీళ్ళు కాల్ టిప్స్ తీసుకొని చాలామంది పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు కాల్ టిప్స్ ద్వారా ఎలా పోగొట్టుకొని మీరే ఒక్కసారి ఆలోచించండి. ఒకరి మీద మీరు ఆధారపడి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. నేను ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాల్ ఇచ్చాను, ఒక 2 లాట్లు పెట్టుకొని ఏమని ఇచ్చాను. ఇది హిట్ అవుతుంది, ప్రాఫిట్. నెక్స్ట్ రోజు ఏమవుతుంది, ఈ కాల్ ఇచ్చినప్పుడు ఈసారి 3 లాట్లు పెట్టమంటాను, ఇది కూడా అయిపోతుంది. ఇంకోసారి ఏం చేస్తారు, 4 పెడతారు. ఇంకోసారి ఏం చేస్తారు, 10 పెడతారు, హిట్ అవుతుంది. ఇంకోసారి ఏం చేస్తారు, 20 లాట్లు పెడతారు, హిట్ అవుతుంది. ఇంకోసారి 50 లాట్లు పెడతారు, హిట్ అవుతుంది. ఇలా పెంచుకుంటూ పోతారు. ఏమైతే నా మీద 100% కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఈసారి కాల్స్ బాగా ఇస్తున్నాడు అని. ఇప్పుడు ఏం చేస్తారు, ఏదో ఒక కాల్ నేను ఈరోజు ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, 100 లాట్లు పెడతారు. మీరు 1 లాట్ 2 లాట్లు పెట్టిన దగ్గర చాలా తక్కువ ప్రాఫిట్ లాస్ వస్తుంది. 100 లాట్లు పెట్టారు. ఇప్పుడు ట్రేడింగ్లో ఎవ్వరూ 100% కాదు, ఏదో ఒక్క రోజైనా లాస్ వస్తుంది. కాబట్టి 100 లాట్లు పెట్టడం ద్వారా
మీరు సంపాదించుకుంది అంతా ఒకే ఒక్క నిమిషంలో పోయి ఉంటుంది, ఖచ్చితంగా ఒకే ఒక్క నిమిషంలో పోద్ది. ఓకే, కాబట్టి మీరు ఆలోచించండి, మనం ఎంత సంపాదించినా ఒక్కరోజు పోతుందన్నమాట. ఏంటి, 1 మినిట్లో పోతుంది. ఎందుకు, మనం నేర్చుకోకపోవడం వల్ల, లేదా ట్రేడ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల. ఇట్లా చాలామంది లాస్ అయిన వాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఈ విధంగా మీరు అకౌంట్ హ్యాండ్లింగ్ కానీ ఓకే, అదేవిధంగా ఈ కాల్స్ టిప్స్ కానీ తీసుకోకండి. తీసుకుంటే ప్రాఫిట్లో ఉండొచ్చు, కానీ ఎప్పుడు పోయేది తెలియదు. అతని మీద నమ్మకంతో మనం ఒక్కరోజు ఎక్కువ లాట్స్ ఇచ్చి ఆ రోజు మనకు మార్కెట్ సైడ్ వేస్ అయింది అనుకోండి, ఎవ్వరం ఏం చేయలేము. ఏ అకౌంట్ హ్యాండ్లింగ్ చేసేవాడైనా మనకు మార్కెట్ సైడ్ వేస్ ఉన్న రోజు ఏం చేయలేడు. మీరు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అందు గురించి మీరు ఎవరిని నమ్మి కాల్స్ కానీ అదేవిధంగా అకౌంట్ హ్యాండ్లింగ్ కానీ ఇవ్వకండి. ఈ అకౌంట్ హ్యాండ్లింగ్ అనేది పెద్ద ఫ్రాడ్ అంటే ఏమని చెప్తున్నానంటే, ఈ అకౌంట్ హ్యాండ్లింగ్ ద్వారా ఏదో ఒక్కరోజు పోతే మీరు ఏం చేయలేరు. ఎందుకు పోద్ది అంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అతను 30 లాట్లు 20 లాట్స్ వేసి ఒక 10 పాయింట్ల క్యాప్చర్ చేస్తాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం 10,000 క్యాపిటల్ పెట్టుకున్నాం. 10,000 క్యాపిటల్ పెట్టుకున్నప్పుడు మనం ఎంత ఆలోచించాలి? మనము 500 లేదా 500 మనం ప్రాఫిట్ ఆలోచించాలి. ఒకవేళ 50,000 పెట్టుకున్నాం క్యాపిటల్, 50,000 పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? మనము ఒక 1,000 రూపాయలు ఆలోచించాలి. ఒక 1,00,000 రూపాయలు పెట్టుకున్నాం, 1,00,000 రూపాయలు పెట్టుకున్నప్పుడు ఎంత ఆలోచించాలి? 2,000 ఆలోచించాలి. ఇది మన సైకాలజీ. ఈ విధంగా మనకు ఉండాలి. అదే ఒక 5 లక్షలు పెట్టుకున్నవాడు ఒక 5,000 ఆలోచించండి. ఎందుకంటే మనకు తక్కువ ప్రాఫిట్ తక్కువ క్యాపిటల్. ఎట్లా అంటే నేనేమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 లాట్తోని 1 లాట్ ఈక్వల్ టు 75 మనకు నిఫ్టీలో. ఓకే, మనకు ఒక 1,000 రూపాయలు రావాలంటే దాదాపు 15 పాయింట్లు పడుతుంది. ఎంత? 1,000 రూపాయలు రావడానికి. అదే ఒక 10 లాట్లు ఇంటూ 750 అంటే 750 ఇంటూ ఒక 10 పాయింట్లు పోయింది అనుకోండి, మనకు 7,500 వస్తాయి. అదే 10 పాయింట్లతో. అంటే 10,000తో వేసేవాడు మనకు ఎంత వస్తుంది? 10 పాయింట్లు వస్తే 10 పాయింట్లు వస్తే ఈ 10 పాయింట్లతోని ఓన్లీ ఒక్క లాట్తో తీసుకుంటే మనకు 750 రూపాయలు వస్తాయి. క్యాపిటల్ ఎంత? 10,000. అదే 750 లాట్లతో 750 క్వాంటిటీతోని అదే 10 పాయింట్లు తీస్తే 7,500. అంటే మనకు లాట్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. అంటే మార్కెట్ ప్రజెంట్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనకు మొత్తం మ్యానిపులేషన్లో ఉంది. కాబట్టి మీరు 5 లేదా 10 పాయింట్లు క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. 5 లేదా 10 పాయింట్లు మాత్రమే క్యాప్చర్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు 50 పాయింట్లు 100 పాయింట్లు క్యాప్చర్ చేసే రోజులు పోయినాయి. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ అంత మ్యానిపులేషను ఎక్కడ లేదు. మన ఇండియన్ మార్కెట్లోనే ఈ మ్యానిపులేషను మనకు ఉంది. కాబట్టి మీరు దయచేసి 10 నుంచి 15 పాయింట్లే ఎక్స్పెక్ట్ చేయండి. మంచి ప్రాఫిట్ తీసుకొని మీరు ఈజీగా ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయ్యారు అనుకోండి, 5 to 10 మినిట్స్లో ఎగ్జిట్ కావచ్చు. 5-10 పాయింట్లు అంటే మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఒక స్ట్రాటజీ పట్టుకొని చేసుకున్నా కానీ మనకు వస్తుంది. అప్పుడు మీరు మంచి ప్రాఫిట్లో ఉంటారు. డిసిప్లిన్ ఉంటుంది ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మనము 9 AM కూర్చొని 3 PM దాకా ఉండాల్సిన అవసరం లేదు. ఏదో ఒక టైంలో ఒక 10 పాయింట్లు క్యాప్చర్ చేసుకోవచ్చు. మనకు సైడ్ వేస్లో కూడా 10 పాయింట్లు దొరుకుతుంది. అంటే మిమ్మల్ని ఎక్కువ లాట్లు పెట్టమని చెప్పట్లేను. ఒక 2 లేదా 3 లాట్స్ పెట్టుకోండి, లేదా 4 లాట్స్ పెట్టుకోండి. మంచి ఎంట్రీ కోసం చూసండి. 10 లాట్లు ఫర్ ఎగ్జాంపుల్ 4 లాట్స్ అంటే ఎంత మనకి? 300 క్వాంటిటీ. 300 ఇంటూ 10 క్వాంటిటీ అంటే 3,000. ఓకే, 300 ఇంటూ 10 క్వాంటిటీ అంటే 3,000 సరిపోదు కదా ఒకరోజు డిసిప్లిను. మనకు ఓవరాల్గా ఒక డే మొత్తము మీరు అదే 10,000తోని అదే 20,000తోని నాకు 5,000 కావాలి 10,000 కావాలి అనే ఇంటెన్షన్లో ఉంటే మీరే చెప్పండి. 20,000తో మనకు 10,000 రావాలంటే మినిమం మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లాట్స్ వేసుకున్నా కానీ ఓకే, మినిమం మనము 30 పాయింట్లు క్యాప్చర్ చేయాలి. 30 నుంచి 40 పాయింట్లు క్యాప్చర్ చేయాలి. మీరే చెప్పండి. మనకు నిఫ్టీలో ఇప్పుడు 40 పాయింట్లు పోవాలంటే దాదాపుగా మనకు నిఫ్టీ మనకు 100 పాయింట్లు ఒకటేసారి మూవ్ అయితేనే మనకు ఈ 40 పాయింట్లు క్యాప్చర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఈ 40 పాయింట్లు క్యాప్చర్ ఇస్తుందా? ఇవ్వదు.
మనకు ప్రతిరోజు 40 పాయింట్లు క్యాప్చర్ 50 పాయింట్లు క్యాప్చర్ ఎమ్మటే ఇస్తే ప్రతి ఒక్కరూ మంచి ప్రాఫిట్లో పొందుతారు. కానీ ఇప్పుడు ఎవ్వరు అలా చేయట్లేరు, 10 పాయింట్లు చేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఎక్కువ లాట్లు ఎందుకు పెట్టుకోమంటున్నానంటే ఒక 3 లేదా 4 లాట్స్ లేదా 2 లాట్స్, ఎక్కువ వద్దు, 2 లాట్స్తోనే చేయండి. కానీ ఎక్కువసేపు మార్కెట్లో ఉండకండి. మంచి ఎంట్రీ కోసం మీరు డిసిప్లిన్గా ఏదైనా ఒక వన్ స్ట్రాటజీ పెట్టుకొని చేయండి. ట్రేడింగ్ ఎక్కువ అవసరం లేదు. స్ట్రిక్ట్ స్టాప్ లాస్, స్ట్రిక్ట్ టార్గెట్, స్ట్రిక్ట్లో ఉండాలి టార్గెట్ కూడా. ఓకే, ఈ విధంగా స్ట్రిక్ట్ టార్గెట్ స్టాప్ లాస్ ఉందనుకోండి మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 1500 వచ్చినా కానీ ఆ లాస్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే మనకు ఎప్పుడు కూడా మార్కెట్లో ఎప్పుడు కూడా ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రాఫిట్ని యాక్సెప్ట్ చేసినప్పుడు లాస్ను కూడా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ప్రాఫిట్ ఒక్కటే మనకి ఎప్పుడు యాక్సెప్ట్ కాదు. ఎందుకు ప్రాఫిట్ని యాక్సెప్ట్ చేసినప్పుడు లాస్ని యాక్సెప్ట్ చేయాలని ఎందుకంటున్నానంటే మనం ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆనందపడ్డప్పుడు లాస్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం. లేదు నేను సక్సెస్ మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అంటే మనము ఈ లాస్ వచ్చింది 1500 అని మనం ఎగ్జిట్ కాకుండా మనం మళ్ళీ ఓవర్ ట్రేడ్ చేసాం అనుకోండి, ఈ 1500 కాస్త 10,000, ఓకే 15,000 రివెంజ్ ట్రేడ్లు చేస్తాం అనమాట. మనం రివెంజ్ ట్రేడ్లు చేస్తే ట్రేడింగ్లో 100% లాసే. ట్రేడింగ్కి మనం ఎదురుగా వెళ్తే, ట్రేడింగ్తో పాటు వెళ్తే మనము ఓవరాల్గా లాస్లోనే ఉంటాము. ఇది ఎలా ఉంటుందంటే ఒక హైవే లాంటిది ట్రేడింగు. ఇది ఒక డబ్బు కంటైనర్, కొన్ని లక్షల కోట్లు లేకపోతే వేల కోట్లు ఉన్న డబ్బు కంటైనర్. ఇది ఇలా పోతున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇది డబ్బు ఉంది, దీని మీద పోతున్నాం, ఇది వేగి పోతూ ఉంది, మనం ఏం చేస్తాం, మధ్యలో ఎంటర్ కావాలి, ఎంతో కొంత డబ్బు తీసుకోవాలి, ఎగ్జిట్ అయిపోవాలి. అప్పుడు మనం ఎవ్వరు గుర్తుపట్టరు. లేదు, ఎందుకంటే ఎంతో సెక్యూరిటీ గార్డ్స్ ఎవరో ఒకరు ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇట్లా వచ్చి ఇట్లా పోతే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ దీంతో పాటు మనం ట్రావెల్ చేస్తా అంటే మాత్రం మనం దొరికిపోయి లాస్ అయిపోతాం, బుక్ అయిపోతాం. ఒక హైవే లాంటిది అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి. ట్రేడింగ్ డిసిప్లిన్ లేకపోతే చాలా కష్టము. మనం లాస్ను కూడా యాక్సెప్ట్ చేస్తేనే ట్రేడింగ్లో మనం సక్సెస్ అవుతాము. అంటే నేనేమంటున్నానంటే 10 ట్రేడ్లలో ఒక 3 ట్రేడ్లు లాస్ వచ్చినా పర్లేదు అని అనుకోవాలి. ఆ యాక్సెప్టెన్స్ లేకపోతే మనం ట్రేడింగ్లో సక్సెస్ కాలేము. ఎందుకు అంటే రివెంజ్ ట్రేడ్ అని మళ్ళీ చెప్తున్నాను కదా, రివెంజ్ ట్రేడ్లు చేస్తాం మనం. ఇంకొక విషయం, మనం మార్కెట్లో ఎప్పుడూ కూడా బయ్యింగ్ ఎంట్రీ కోసమే చూస్తాం. మనం మార్కెట్ ఎప్పుడు కాల్ బై లేదా పుట్టు బై, పుట్టు బై కంటే ఎక్కువ మనం కాల్ బై చూస్తాము. పుట్టు బై వేసే వాళ్ళు చాలా రేర్ పర్సన్స్. పుట్టు బై అంటే ఏంటి, మనకు పైకి వెళ్తుంది అనుకోండి, ఇక్కడ కాల్ బై చేస్తాము, కానీ రివర్స్ వచ్చేటప్పుడు పుట్టు బై చాలా తక్కువ మంది చేస్తారు. ఎందుకు, మనము ఎంతసేపు మార్కెట్ ఒక డైరెక్షన్ అప్ సైడ్ డైరెక్షన్ ఉన్న బయ్యింగ్ గురించి మనం ఆలోచిస్తాం, కానీ సెల్లింగ్ గురించి ఎప్పుడు మనం ఆలోచించాము. ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు మార్కెట్ ఎప్పుడు కూడా మనం బయ్యింగ్ ఇస్తాం కదా, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టార్గెట్ ఉందనుకోదా, జాగ్రత్తగా వినండి, మనం ఇక్కడ బై ఇస్తాము, మనకు టార్గెట్ ఇక్కడ ఉంటుంది. ఈ టార్గెట్ వెళ్ళడానికి ఇది డైరెక్ట్గా ఇలా వెళ్ళదు. ఏం చేస్తున్నది, మనకి ఇక్కడ ఇలా వెళ్ళకుండా ఇలా 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 ఈ విధంగా వెళ్ళుకుంటూ వెళ్ళి టైం డీకే చేసుకుంటూ వెళ్ళి ఇలా వెళ్తుంది. కానీ అదే మనం పుట్లో బై చేసామనుకోండి, ఒకటేసారి ఈ క్యాండిల్ పడిపోద్ది. ఇదంతా ఇంత టైం వేస్ట్ ఉన్నది కూడా 2 రోజులది కూడా ఒక సెకండ్లలో పడిపోద్ది. అంటే మనకు రివర్సల్ కనిపెట్టాలి. మనం రివర్సల్ కనిపెడితే దానికంటే మంచి ప్రాఫిట్ ఏది ఉండదు. బయ్యింగ్ కంటే సెల్లింగ్ వెరీ చాలా బాగా ఉంటుంది, మంచి ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు అంటే మనకు ప్రీమియం ఎప్పుడైనా ఇట్లా బయ్యింగ్ వెళ్ళేటప్పుడు స్లోగా పెరుగుకుంటూ వెళ్తుంది. కానీ మనం ఒక లిమిట్ ఆర్డర్ పెట్టుకొని ఒక కరెక్ట్ ఇంటెన్షన్లో మనకు రివర్సల్ అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ జస్ట్ ఈ విధంగా లిమిట్ ఆర్డర్ తీసుకుంది అనుకోండి, ఏకదమ్ ఒకటేసారి ఒక 20 పాయింట్లు వస్తుంది. మనకి 20 పాయింట్లు కాదు, 10-20 పాయింట్లు ఇలా ఈజీ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇలా రివర్సల్ బై చేయండి. ఎప్పుడు రివర్సల్ కూడా మనం ఆలోచించాలి. ఎందుకు అంటే మనం ఒకటేసారి మీరు చూడండి, మనము దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక 10 ఫ్లోర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ 10 ఫ్లోర్స్ ఎక్కాలంటే మనము ఒక్కొక్క మెట్టు లేదా లిఫ్ట్, ఏదో మన లిఫ్ట్ వదిలేయండి, ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ వెళ్తాం. కానీ కిందకి వచ్చేటప్పుడు ఏమైంది,
మనము దీనికి పైకి వెళ్ళడానికి మనం ఎంతో కష్టపడాలి, కానీ కింద పడడానికి ఎంత ఈజీగా ఎంతసేపు సెకండ్లలో పడుతుంది అనమాట. అదే మనం ఎక్కాలంటే చాలా కష్టపడతాం. ఒక కొండను కానీ ఒక గుట్టను కానీ మన ఏమంటారు ఒక హిల్లును కానీ ఏదైనా మనం చెప్తున్నాను, ఏదాన్ని ఎక్కాలన్నా మనం ఎంతో ఇబ్బంది పడతాం, కానీ పడడం చాలా ఈజీ. కాబట్టి మీరు దయచేసి ట్రేడింగ్లో సైకాలజీ, మనకు ఫర్ ఎగ్జాంపుల్ 100% లెర్నింగ్ వచ్చినా కానీ సైకాలజీ లేకపోతే, సైకాలజీలో మనము బిల్డప్ చేసుకోకపోతే ఖచ్చితంగా లాస్లో ఉంటారు. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా మన దాంట్లో ఉంటారు ట్రేడింగ్లో, 20-30 లక్షలు. మీరు ఈ 20 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ నేర్చుకోండి. లెర్నింగ్ నేర్చుకొని ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ డబ్బులు రావు. మీకు 3 సంవత్సరాలు పడుతుందా, 4 సంవత్సరాలు పడుతుందా, లేకపోతే 5 సంవత్సరాలు పడుతుందా, 6 సంవత్సరాలు పడుతుందా చెప్పలేము, లేకపోతే 1 ఇయర్ పడుతుందా. అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది వస్తా రాదా అనేది మీ యొక్క సైకాలజీ బిల్డ్ చేసుకొని ఉంటుంది. సైకాలజీ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు మీ సైకాలజీ అని నేను అంటున్నానంటే, ఈ సైకాలజీ బిల్డప్ చేసుకొని పోయినాం అనుకోండి, ఈ 20 లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా 5,000, 10,000, 50,000 ప్రాఫిట్ చూసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు 5,000, 10,000 మనము లక్షలు ఏమంటారు ఒక్క రోజులో 50,000 చూసిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వీళ్ళు ఇప్పుడు ఈ 20 లక్షలు సంపాదించాలంటే ఖచ్చితంగా ఏం చేస్తారు, వీళ్ళు మనకు మినిమం 10,000 వస్తేనే సాటిస్ఫై అనే రకంగా ఉంటారనమాట. మీరే చెప్పండి, మనకు రోజు 10,000, 50,000 ప్రతిరోజు మనకు బయ్యింగ్లో వస్తే ప్రతి ఒక్కరు హిట్ అవుతారు. కానీ మనకు ప్రతిరోజు 10,000 రావు, ఒకరోజు 2,000 వస్తాయి. ఆ 2,000 చాలనుకోవాలి. మనకు మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ప్రిడిక్ట్ చేసుకునేంత దమ్ము ఉండాలి. దాంతోపాటు మనకు సైకాలజీగా నాకు ఈరోజు 2,000 చాలు, ఈరోజు ఒక 5,000 వస్తే 5,000 చాలు అనుకునే విధంగా ఉండాలి. ఈ సైకాలజీ బిల్డప్ చేసుకొని మనము డైలీ ఒక 10 పాయింట్లు లేదా 20 పాయింట్లు మనం క్యాప్చర్ చేసుకొని 10 లేదా 20 పాయింట్లు క్యాప్చర్ చేసుకొని ఒక 3 లేదా 4 లాట్లు పెట్టుకొని మంచి పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటే డైలీ ఒక 5,000 లేదా డైలీ ఒక 2,000 అలా స్లోగా. ఇప్పుడు ఒకటే అండి, మనకు ఒక్కసారి కుప్పకూలిపోయినాడు అనుకోండి, మళ్ళీ మనం ఎదగాలంటే ఇమ్మటే ఇట్లా ఎదగలేము. మీరు ఒక్కొక్క మెట్టు వెతుకుంటూ వెళ్తే ఆ సక్సెస్ స్ట్రాంగ్ బిల్డప్ అవుతుంది, మనకు సైకాలజీ పెరుగుతుంది. ఆ విధంగా మనం వెళ్తే సక్సెస్ ఈజీగా వెళ్తాం. కానీ డైరెక్ట్ ఇట్లా మాత్రం వెళ్ళలేము. ఒకవేళ కాల్ టిప్స్ ద్వారా మీరు చేద్దాం అనుకుంటారు, కానీ కాల్ టిప్స్ ద్వారా కాదు, కానీ మళ్ళీ మీ ఓన్ ద్వారానే నిదానంగా ఒక మంచి స్ట్రాటజీ చేసుకుంటూ మీరు మళ్ళీ ఓన్గా ట్రేడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పటికిప్పుడు రాదు, ఎమ్మటే ఇప్పుడు ఒక 1 మంత్లో 1 ఇయర్లో ఎమ్మటే రావాలనేది ఉండదు. అది మీ డిపెండ్ ఆన్ మీ సైకాలజీ, మీ టాలెంట్. సైకాలజీ ఒక ట్రేడింగ్ మళ్ళీ చెప్తున్నాను, ట్రేడింగ్ 100% నేర్చుకున్నా కానీ సైకాలజీ బిల్డ్ కావాలి. సైకాలజీ బిల్డప్ కాకపోతే వేస్ట్. మనం సైకాలజీలోనే ముందు పర్ఫెక్ట్గా మైండ్ కంట్రోల్నెస్ పెంచుకోవాలి. బయ్యింగ్ ఒకటి ఆలోచించండి, రివర్సల్ కూడా ఆలోచించండి. ఈ విధంగా మనము ట్రేడ్లు అనేది మనం చేసే విధానం జాగ్రత్తగా ఉంటేనే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం. ట్రేడింగ్ అనేది మాత్రం జూదం కాదు. జూదం ఎందుకు కాదని నేను అంటున్నానంటే, ట్రేడింగ్ మనకు బొమ్మ బొరుసా అనేది ఉండదు. ఓకే, మనకు ఇది బొమ్మ బొరుసా అని అదృష్టం మీద ఆధారపడి ఉండదు. హార్డ్ వర్క్ బట్టే ఉంటుంది. కష్టపడాలి. ఒక గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్ ఏ విధంగా అయితే చదువుతాడో, ఒక ఐఏఎస్ ఎలా ఏ విధంగా చదువుతాడో, ట్రేడింగ్ కూడా అదే విధంగా చదవాలి, ఆ విధంగా నేర్చుకోవాలి. ఈడ కంటెంట్ ఉన్నోడే సక్సెస్ అవుతాడు. కంటెంట్ మీన్స్ నేర్చుకున్నవాడే సక్సెస్ అవుతాడు. కంటెంట్ సైకాలజీ లేనోడు ట్రేడింగ్ ఫెయిల్యూర్. మీకు ఎవరికైనా ఈ విధంగా ఉంటే ట్రేడింగ్ బంద్ చేసుకోండి. ఎందుకంటే ఉన్న పైసలు పోతే పోనీ, ఏదో హెల్త్కో దేనికో ఒకదానికి ఖర్చు పెట్టుకున్నా పోనీ, నాకు సెట్ కాదు, ఇది ట్రేడింగ్ సెట్ కాదు, ఇక నా మైండ్ కంట్రోల్ లేదని చెప్పేసి సపరేట్గా బంద్ చేయండి. బంద్ చేసుకుంటే మిగతా లైఫ్లో అయినా ప్రశాంతంగా మళ్ళీ ఏదో విధంగా సంపాదించుకొని నేర్చుకోగలుగుతాం, మళ్ళీ డబ్బులు సంపాదించుకోగలుగుతాం. కానీ ఏం నేర్చుకోకుండా ఇదే సైకాలజీలో ఉండిపోతే మాత్రం లైఫ్ మొత్తం స్మాష్. ఎందుకంటే మనం ఒక్కరమే కాదు, మన ఫ్యామిలీ కూడా రోడ్డున పడిపోద్ది. అదొక్కటి ఆలోచించండి మీరు. మనం ఒక్కరమే ఈ లైఫ్తోని, మనం ఒక్కరమే అంటే బాగుండు. మన లైఫ్తోని మన పిల్లలు అందరూ ఉంటారు.
మీరు ఏదో 1,00,000 రూపాయలు పోయినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పోయినాయి, సరే నా అదృష్టమో బాగలేదో ఏదో అనుకొని మీరు రోడ్డు మీద పడిపోయినాయి, మర్చిపోయాను, పోయింది అనుకొని లైట్ తీసుకోండి. ఈ 1,00,000 మళ్ళీ ఒక 6 months 1 year కష్టపడి, ఒక 1 year కష్టపడి మీరు చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ ఈ 1,00,000 కోసము మీరు ఇంకో 1,00,000 తీసుకొస్తారు, ఇంకో 1,00,000 తీసుకొస్తారు. ఈ విధంగా 5-6 lakhs 10 lakhs తీసుకొచ్చి ఏం చేస్తారండి? మీరు నేర్చుకోరు, ఏం నేర్చుకోరు, డైరెక్ట్ వచ్చి మళ్ళీ పోయిన డబ్బుల గురించి ఆలోచించాలి, పోయిన డబ్బుల గురించి చేయాలి ట్రేడ్. ఆ విధంగా ఉంటే మన సైకాలజీ ఎలా సక్సెస్ అవుతుంది? కాబట్టి ట్రేడింగ్ బంద్ చేయండి. మనకు సెట్ కాదనుకున్నప్పుడు ట్రేడింగ్ బంద్ చేసుకోండి. ఎందుకంటే లైఫ్ తర్వాత ఫ్యామిలీ బాగుంటుంది. 1,00,000 రూపాయలు పోయినాయి అనుకుంటే బాగుంటుంది. కానీ మనం చాలామంది మన వాళ్ళు ఏం చేస్తారు, 1,00,000 రూపాయలు పోయినా ఏం చేస్తారు, ఇంకా 10 లక్షలు పెడతారు. ఏ ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఓన్లీ డైరెక్ట్ ట్రేడే. అలా అంటే ఎలా వస్తాయండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 శాలరీ ఉన్న వ్యక్తి, అతని ఒక రోజు కూలి వచ్చేసి 1,000 రూపాయలు. 1,000 రూపాయలు ఇంటూ 30 రోజులు అంటే అతనికి 30,000. అదే ట్రేడింగ్లో మీరు సెకండ్లో ఒక 10 secondsలో 1,000 రూపాయలు సంపాదిస్తే 10 secondsే, లేకపోతే 1 minute అదే 1,000 రూపాయలు సంపాదిస్తే సాటిస్ఫై గారు. అదే మీరు రోజంతా మాత్రము గొడ్డు చాకరీ చేసి పొద్దున్న దాకా చేస్తేనో 1,000 రూపాయలు ఓకే. కానీ అదే ఒక 2 నిమిషాల్లో వస్తున్నాయి 1,000 రూపాయలు అంటే మన సైకాలజీ కరెక్ట్గా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదండి? ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక్కటే విషయం ఆలోచించండి. మనము 30,000 శాలరీ అంటే మన జీతం ఎంత, మన ఖర్చులు ఎంత, మనకు రూమ్ రెంట్లు కానీ, ఓకే, మన ఏమంటారు లోన్స్ కానీ, ఇవన్నీ పోను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 5,000 మిగులుతాయేమో. ఖర్చులు పోను మామూలుగా ఒక 5,000 మిగులుతాయి. అటువంటి వ్యక్తి ట్రేడింగ్కి వచ్చి ఒక 50,000 తీసుకొచ్చినప్పుడు అతను ఎంత ఆలోచించాలంటే 1,000 రూపాయలే ఆలోచించాలి. ఎందుకు? అతను 1,000 రూపాయలు ఇంటూ 30 రోజులు కాబట్టి అతని శాలరీ 30,000. 30,000 అన్నప్పుడు 1,000 రూపాయలే ఆలోచించాలి. ఎందుకు 1,000 రూపాయలు ఆలోచించాలి? ఫర్ ఎగ్జాంపుల్ అతను 50,000 తెచ్చిన 50,000 పోగొట్టుకున్నాడు అనుకోండి, ఈ 30,000 శాలరీకి 50,000 అప్పు అయిపోతుంది. ఈ విధంగా మనకు డబుల్ త్రిబుల్ కట్టుకోలేని స్థితిలో ఉంటాము. ఓకే, మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. మనము అట్లా 50,000, 1,00,000, 5,00,000, 10,00,000 తీసుకొస్తారు. అట్లా మన మిడిల్ క్లాస్ని బట్టి కూడా మన బడ్జెట్ మనం ప్లాన్ చేసుకోవాలి. అదే ఇప్పుడు ఒక 10 లక్షలు ఉన్నాడు అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అతనికి శాలరీ ఎంత అంటే ఒక 1,00,000 వేసుకుందాం. 1,00,000 అంటే 1,00,000 అంటే అతనికి డైలీ వచ్చేసి ఎంత, 3,200 ఎంతో సంథింగ్ ఉంటుంది. 3,200 ఇంటూ 30 రోజులు, ఓకే, అంటే అతని డైలీ కూలి ఎంత, 3,000. అంటే అతనికి ఫర్ ఎగ్జాంపుల్ నెలకు ఒక 20,000 పోయినా కానీ పెద్ద ఫరక్ ఏమి ఉండదు, ఒక 50,000 పోయినా కానీ ఫరక్ ఏమి ఉండదు. అంటే మన స్తోమతకు మించి మనం ఆడాలి. మన స్తోమత ఎంత ఉంది, ఓకే, మన స్తోమత ఎంత ఉందో దాన్ని బట్టి మనం ఆడాలి ట్రేడింగ్. మనకు 30,000 మన శాలరీ అన్నప్పుడు మనం అంతే భరిస్తాం అన్నప్పుడు మనం 1,000 రూపాయలు ప్రాఫిట్ ఆలోచించాలి. 30,000కి ఇంకో 30,000 వస్తే మనకు 60,000 అండి. అట్లా నెల నెల మనం ఇంక్రీజ్ చేసుకుంటూ మంచిగా బిల్డప్ చేసుకుంటూ, సైకాలజీ బిల్డప్ చేసుకుంటూ, ఎడ్యుకేషన్ నేర్చుకుంటూ ట్రేడింగ్ ఉంటే ట్రేడింగ్ సక్సెస్ అవుతారు. కానీ ఈ 30,000 శాలరీ వ్యక్తి కూడా నాకు 10,000 కావాలి, 20,000 కావాలి అని ఆశిస్తే ఏంటండి, ఇది నార్మల్ జోకా? ఒక 10,000, 20,000 సంపాదించాలంటే అతను ఒక 5 లక్షలు లాస్ అయితే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలండి? మళ్ళీ ఒక 10 లక్షలు పోగొట్టుకోవాలంటే అతను ఆస్తులో పోగొట్టుకోవాలి. అదే ఇప్పుడు ఒక డబ్బున్న వ్యక్తి పోగొట్టుకున్నా కానీ, ఒక 10 లక్షలు పోగొట్టుకున్నా కానీ అతనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, అప్పుడు అతనికి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఒక మిడిల్ క్లాస్ 30,000 శాలరీ ఉన్న వ్యక్తి పోగొట్టుకుంటే జీవితాంతం కోలుకోలేడు. అందుకే అటువంటి వ్యక్తులు ట్రేడింగ్ బంద్ చేసుకోండి. సైకాలజీ లేకపోతే బంద్ చేసుకోండి, దయచేసి చెప్తున్నాను. ఈ మధ్యన మనకు ట్రేడింగ్లో సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది వస్తున్నారు ట్రేడింగ్కి. వాళ్ళకు దాదాపు 1,00,000 ఉండొచ్చు, 3 lakhs శాలరీ ఉన్నారు, 5 lakhs శాలరీ కూడా ఉన్నారు. వీళ్ళు సాఫ్ట్వేర్లు మంచిగా నేర్చుకొని రండి. నేర్చుకొని మినిమం 1,000 నుంచి 5,000 మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. మీ దగ్గర క్యాపిటల్ ఉన్నా కానీ 1,000 నుంచి 5,000 ఎక్స్పెక్ట్ చేయండి. మీరు 2 lakhs శాలరీ ఉన్న వ్యక్తి అయినా సరే
మీరు ట్రేడింగ్లో ఇప్పుడు ఎలాగో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 30 లక్షలు ఉన్నాయి, 40 లక్షలు నా దగ్గర ఉన్నాయి, ఎలాగో నాకు ట్రేడింగ్లో ఎలాగో సక్సెస్ అవుతా అనే ఉద్దేశం పెట్టుకోకండి. ఎందుకు ఫస్ట్ మీరు 1000 రూపాయల నుంచి 5000 చేయమంటున్నానంటే, మీరు ట్రేడింగ్లో మొత్తం గెటిన్ కావడానికి మీకు దాదాపుగా ఒక 1 to 2 ఇయర్స్ పడుతుంది. ఈ 2 ఇయర్స్ ఓపిక పట్టండి. మీరు సాఫ్ట్వేర్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ట్రేడింగ్లో కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు ప్రతి ఒక్కరు ఒకటే ఆలోచించండి. ఒక సాఫ్ట్వేర్ వ్యక్తి, ప్రతి వ్యక్తి చాలా వరకు చెప్తున్నాను, ఒక 10,000 నుంచో, ఒక 30,000 శాలరీ నుంచో ఎక్కి కదా ఈరోజు 2 lakhs వరకు మీరు వచ్చారు. ఇప్పుడు అంటే ఒక 30,000 నుంచి వచ్చి 2 lakhsకి ఈరోజు శాలరీ తీసుకుంటున్నారు, లేకపోతే 3 lakhs తీసుకుంటున్నారు. అదే ట్రేడింగ్లో కూడా ఫస్ట్ మీరు ఒక 2 ఇయర్స్ 2,000 to 5,000 ఆలోచించండి. తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేయండి, నా ట్రేడింగ్ సైకాలజీ ఎలా ఉంది, నేను బిల్డప్ అవుతున్నానా, బాగా చేస్తున్నానా, దాన్ని బట్టి మీరు ట్రేడింగ్లోకి మిగతా క్యాపిటల్ పెట్టుకుంటూ మీరు వర్క్ చేసుకుంటూ మీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంటే ఖచ్చితంగా అప్పుడు 10,000 ఆలోచించండి. అంటే నాకు అంటే మీరు మీ సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడేమో మీరు ఓ 2 ఇయర్స్ 3 ఇయర్స్ లో నుంచి ఓ 30,000 శాలరీ నుంచే వస్తారు. స్లోగా ఇంక్రీజ్ కావడానికి ఒక 1 lakh కావడానికి మీకు ఓ 3 ఇయర్స్ పడుతుంది. అదే ట్రేడింగ్లో మాత్రము అదే మీరు ఒక 1000 నెలకు 30,000 40,000 చేస్తే మాత్రము డైరెక్ట్ మీరు ప్రాఫిట్ ప్రతి నెల ఖచ్చితంగా ఓ 20,000 నుంచి 30,000 నుంచి చేసుకుంటూ 2 ఇయర్స్ వెయిట్ చేయండి, ఏమవుతుంది మీకు. అంతేగాని నెలకు 1,00,000 రూపాయలు ట్రేడింగ్లో సంపాదించాలనుకుంటే మాత్రం మీరు తెచ్చుకున్న 30 lakhs కూడా పోతాయి. కాబట్టి మీ సాఫ్ట్వేర్ వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, మీరు 2,000 నుంచే స్టార్ట్ చేయండి, లేదా 1,000 రూపాయల నుంచే ప్రాఫిట్ ఆలోచించండి. అంతేగాని 30,000 40,000 మాత్రం చేసుకోకండి. ఎందుకంటే ట్రేడింగ్ అంటే అన్నిటికీ నేర్చుకోవడానికి మీ ట్రేడింగ్లో అంటే నేను ఏమంటాను, సాఫ్ట్వేర్ వాళ్ళు చెప్తున్నాను, మీరు అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు 30,000 నుంచి వచ్చి ఓ 2 సంవత్సరాల వరకు మీరు 50,000 1,00,000 రూపాయలు తీసుకున్నప్పుడు దానికి మాత్రం వెయిట్ చేస్తారు. ట్రేడింగ్లో మాత్రం డైరెక్ట్ 50,000 1 lakh కావాలనే ఉద్దేశం చాలామంది ఉన్నారు. అది మాత్రం రాంగ్ అండి. అలాంటి మైండ్ సెట్లో రాకండి ట్రేడింగ్లో. దాని బదులు బంద్ చేసుకోండి. ట్రేడింగ్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జాబ్కి ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉంటుందో ట్రేడింగ్కి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దయచేసి మీరు అది ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి మనకు హౌస్ వైఫ్ వాళ్ళు ఉంటారు. హౌస్ వైఫ్స్ మనం ఏమంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్, అదే మనం ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు కూడా ట్రేడింగ్ నిదానంగా నేర్చుకొని రండి. ఇంటి దగ్గర ఉండి నేర్చుకునే వాళ్ళు ట్రేడింగ్లో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక 2 ఇయర్స్ దాని మీద ఫోకస్ పెట్టి నేర్చుకొని రండి. నిదానంగా 1,000 రూపాయల నుంచి స్టార్ట్ చేయండి మీరు. అంతేగాని మా హస్బెండ్ మాకు ఎలాగో పర్మిషన్ ఇచ్చిండు, నేను ట్రేడింగ్ చేస్తా అని చెప్పేసి ఒక 1 lakh ఇచ్చిండు అనుకోండి, మీరు మీ హస్బెండ్ తెలియకుండా 5 లక్షలు చేస్తారు. లాసు, ప్రాఫిట్ కాదు. మీకు అప్పుడు మీ పిల్లలతో మీకు ఏమంటారు, మీ పిల్లలు మీరు చూసుకోవడానికి మీకు టైం సరిపోదు. ఇటు ట్రేడింగ్లో డబ్బులు పోయినా అనే ఒక టెన్షన్ ఉంటుంది. మా హస్బెండ్కి నేను చెప్పలేనని ఒక ఉద్దేశం అది ఉంటుంది. ఇటు సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు. దానివల్ల లాస్ వస్తుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఒక 2 ఇయర్స్ లెర్నింగ్ చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు, ఓ 2 ఇయర్స్ ట్రేడింగ్ ఎలా ఉంది, సైకాలజీ ఎలా ఉందని నేర్చుకోండి. మనకు ఒకటి ఓన్లీ ఇండియన్ మార్కెట్ ఒకటే లేదు, మనకు క్రిప్టో కరెన్సీ కూడా ఉంది, మల్టిపుల్ విధాలుగా ఉంది. ఏదో ఒక టైంలో మనకి ఈవినింగ్ టైంలో లేకపోతే మార్నింగ్ టైంలో ఏదో ఒక టైం చూసుకొని ఒక 1,000 రూపాయలు 500 తీసుకోండి. ఒక రోజులో 500 కష్టపడాలంటే 500 రావాలంటే ఒక కొట్టుబండి వాడు, ఒక నార్మల్గా కూలి పని చేసుకునేవాడు ఒక 1,000 రూపాయల కోసం ఎంతో కష్టపడతాడండి రోజంతా ఒళ్ళంతా. కానీ ట్రేడింగ్లో 2 నిమిషాలు వస్తాయి, కానీ మనం సాటిస్ఫై కాము. ఎందుకు అంటే మన సైకాలజీలో ఆల్రెడీ 5,000 మన మెమొరీలో 5,000 10,000 మన దాంట్లో మన మైండ్ సెట్లో ఉండిపోతాయి కదా ఆల్రెడీ. కాబట్టి మీరు ఆ పని చేయకండి. హౌస్ వైఫ్స్ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్తో రండి. అదేవిధంగా మనకు 20,000 జాబ్ చేసేవాళ్ళు, 20,000 15,000 30,000 జాబ్ చేసేవాళ్ళు, మీరు దయచేసి రోజుకి 1,000 రూపాయలు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి. 10,000
20,000 30,000 శాలరీ తీసుకునే వాళ్ళు రోజు 1,000 రూపాయలే ఆలోచించండి. ఎందుకంటే మన బడ్జెట్ ఎంత, నెలకి 30,000 మన శాలరీ, కాబట్టి డైలీ ఇన్కమ్ మన 1,000 రూపాయలే. కాబట్టి మీరు 1,000 రూపాయలు ఆలోచించండి. ఒక 2 సంవత్సరాలు 1,000 రూపాయలు ఆలోచించండి. ఎందుకంటే మన స్తోమతకు మించి వెళ్ళినప్పుడు మన శాలరీలు కానీ ఏది కానీ మనం 5 లక్షలు 10 లక్షలు తీయాల్సి వస్తుంది. ట్రేడింగ్ అన్నిట్లలో ఎక్స్పీరియన్స్ కావాలి, కానీ ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తే మాత్రం చాలా లాస్ అవుతారు. మీరు డైలీ, ఎందుకంటే ఒకవేళ మీకు ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ 5,000 వచ్చినాయి అనుకోండి, అబ్బా నా అదృష్టం బాగుంది, ఈరోజు ఎంతో కష్టపడ్డందుకు ఏదో రకంగా వచ్చినాయి అనుకొని మళ్ళీ నెక్స్ట్ డే మీరు మళ్ళీ 1,000 రూపాయలే చేయండి. మళ్ళీ ఏదో రోజు నాకు 2,000 వచ్చాయి అనుకోండి, ఆ టైం మిస్టేక్లో ఓకే చాలు అనుకోండి, నా అదృష్టం బాగుంది అనుకోండి. అంతేగాని దయచేసి 5,000 10,000 మాత్రం ఆలోచించకండి. ఈ 30,000 శాలరీ చేసేవాళ్ళు నేను ఆలోచించొద్దంటే మీరు మీన్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు ఎలా చేయాలో ఏం చేయాలనేది మీకు తెలుస్తుంది. నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక్కసారి 5,000 10,000 చూసారనుకోండి, మన మైండ్ సెట్ ఏమైందంటే 1,000 రూపాయలు చూడాలంటే మనము యాక్సెప్ట్ చెయ్యము. మన మైండ్ సైకాలజీ అంతా. మనం ఒక్కసారి 10,000 ప్రాఫిట్ చూస్తే నెక్స్ట్ డే మనం 1,000 రూపాయలు చూడాలంటే చూడము. మన సైకాలజీ మన మైండ్ సెట్ ఒప్పుకోదు. మన మనసు మన మాట వినదు. మీరు వద్దనుకున్నా కానీ మన మనసు వినదు. దానికి పరిష్కారం ఒకటే, ఒక 10 రోజులు ట్రేడింగ్ బంద్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు మనకు 10,000 ప్రాఫిట్ వచ్చింది. మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, చాలామంది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మనం నార్మల్గా డైలీ 1,000 రూపాయలు ఇస్తాం ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం. ఒకరోజు మన అదృష్టం బాగుండి 10,000 వచ్చినాయి. ఇది దరిద్రం మనకి. ఈ 10,000 వచ్చిన రోజు నుంచే మన పతనం స్టార్ట్ అవుతుంది. మనకి ఏ రోజైతే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో ఆ రోజు నుంచే మన పతనం స్టార్ట్ అవుతుంది. ఎందుకు పతనం స్టార్ట్ అవుతుంది అంటే మన సైకాలజీ వల్ల. మన సైకాలజీ ఏ విధంగా ఉంటుందంటే, ఈ 10,000 వచ్చింది కదా, ఇక మరుసటి రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 20,000 వచ్చింది అనుకుంటాం, లేకపోతే 10,000 20,000 50,000 అనుకుంటాం. ఒకవేళ నేనేమన్నా 10,000 ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నార్మల్ పీపుల్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్తున్నాను. 10,000 వచ్చింది. మరుసటి రోజు ఏం చేస్తాం మనం, మార్కెట్ 9:15 కావడమే ఆలస్యం, ఇక రెడీ వెయిట్ చేస్తుంటాం. మనకు మార్నింగ్ 7 గంటల నుంచే మనం తోపులం అయిపోతాం. ఇక నేను ఆల్రెడీ, ఎందుకంటే మనం నిన్న 10,000 సంపాదించిన ఆనందం మనం తట్టుకోలేము. ఇక మార్నింగ్ 7 గంటల నుంచే మనకు మార్కెట్ ఏమైపోతుంది, ఇలా స్ట్రిక్ట్గా ఉంటాం, ఇక రెడీగా ఉంటాం. 7 గంటలకు లేచి ఏం చూస్తూ ఉంటాం. ఇంకా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మార్కెట్ ఓపెన్ అవుతుందా అని. మళ్ళీ ఎమ్మటే 9:07కి ఓపెన్ చూస్తాం, 9:07కి ఏమైంది అని. 9:07 కాగానే 9:15కి ఓపెన్ కాగానే మనం ఎంట్రీ తీసుకోవడమే. ఇన్ని రోజులు మన సైకాలజీ ఎలా ఉండేది, 9:45 నుంచో 10 నుంచో లేకపోతే 1:30కి ట్రేడ్ చేయడము, ఈ విధంగా ఉండే సైకాలజీ ఉండేది. కానీ ఈ 10,000 ప్రాఫిట్ వచ్చింది కదా, ఇక ఆ రోజు తెల్లారి ఏమైంది, మనకి 9:15కి ఎంటర్ కావాలి, ఏదో ఒక ఎంట్రీ తీసుకోవాలి. ఏమైంది, ఇక ఫస్ట్ ఒక 2,000 ప్రాఫిట్ వస్తుంది, నో సాటిస్ఫై కాము, మన 3,000 వస్తుంది, సాటిస్ఫై కాము. ఈ 3,000 కాస్త -5,000 పోతుంది. 5,000 పోతుంది. 5,000 పోతే ఏమవుతుంది, మన మైండ్ సెట్ ఏమనుకుంటుంది తెలుసా, మన బ్యాక్గ్రౌండ్లో నిన్న 10,000 వచ్చినాయి, ఇలా 5,000 లాస్ అయినా ఓవరాల్గా మనం ఇంకా 5,000 ప్రాఫిట్లో ఉన్నాం. నిన్నటితోనే కంపేర్ చేసుకుంటాం. మన మనసులో ఎప్పుడు మన తక్కువ ఉన్న వాళ్ళతోనే మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటాం. మనకంటే పై స్థాయి ఉన్నోని మనం ఎప్పుడు ఆలోచించాం. అదేవిధంగా మనీ విషయంలో కూడా చెప్తున్నాను. నిన్న 10,000 వచ్చాయి కాబట్టి ఇలా 5,000 లాసు, ఓకే ఇంకా 5,000 ప్రాఫిట్లో ఉన్నాం. మళ్ళీ 5,000 కాస్త ఏమవుతుంది, 10,000 లాస్ అవుతుంది. 10,000 లాస్ అయినప్పుడు ఏమనిపిస్తుంది, ఓకే నిన్నటి ప్రాఫిట్కి ఈరోజు లాస్కి ఓవరాల్గా ఈక్వల్, నేను నో లాస్ నో ప్రాఫిట్ అనుకుంటాం. అది కాస్త కూడా ఏమవుతుంది మనకి, అది కాస్త మళ్ళీ -10,000, మళ్ళీ -10,000 లేదా -5,000 బుక్ చేస్తేనే ఆ రోజు ట్రేడ్ చేస్తాం. ఇది అండి మన సైకాలజీ. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. అందుకే మీరు దయచేసి ఏదైనా అదృష్టం మనకి ఎప్పుడైనా బిగ్ ప్రాఫిట్ వచ్చిన రోజు తెల్లారి అసలు ట్రేడ్ చేయకండి. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను. నేను ఒక ఎక్స్పీరియన్స్ పొందిన వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను. మైండ్ సైకాలజీ నేను ఎక్స్పీరియన్స్ పొందిన కాబట్టి అందరికీ ఈ మాటలు, నేను చెప్పే మాటలు ఖచ్చితంగా ఎవరికో ఒకరు ఖచ్చితంగా తగులే ఉంటాయి. మ్యాక్సిమం అందరికీ తగులుతున్నాయని నేను అనుకుంటున్నాను నేను చెప్పే విషయాలు. కాబట్టి నెక్స్ట్ రోజు ట్రేడ్ చేయకండి. ట్రేడ్ చేయకుండా ఉంటే హ్యాపీ, ప్రశాంతంగా ఉండొచ్చండి. ట్రేడ్లో మళ్ళీ ఇంకొక రోజు చేద్దాము. ట్రేడింగ్ ఎక్కడికి పోతుందండి, ట్రేడింగ్ లైఫ్ టైం, మన జీవితాంతం మనతోనే ఉంటుంది. ఒక్క రోజులోనే పోతుంది. ఇప్పటివరకే ఎండ్ అనేది ఉండదు. ట్రేడింగ్ మన లైఫ్ టైం ఉంటుంది. కానీ మన మైండ్నే మనం కంట్రోల్ చేసుకోము, మన మనసుని మనం కంట్రోల్ చేసుకోము. మన మైండ్ కంట్రోల్ అయినప్పుడు మనం వేస్ట్ ట్రేడ్ చేయడం. మన మైండ్ మీన్స్ ఆలోచన మనస్సు.
ఈ రెండు ఒకటి కావు. ఎందుకు అంటే మనం ఒకటి ఆలోచిస్తాం, మన మనసు ఒక విధంగా ఆలోచిస్తుంది. మన ఆలోచన ఒక విధంగా ఉంటుంది, మన మనసు ఒక విధంగా చెప్తుంది. కానీ మనము ఎప్పుడు మన మనసు మాటే మనం వింటాం. మన మనసు మాటను మన మనసు మాట మనం ఎప్పుడైతే వినమో ఆ రోజు మనం సక్సెస్ అవుతాం. ఏం చెప్పాలంటే ఎందుకు అంటే మన మనసు ఎప్పుడు మనం దాన్ని వద్దు ఇది చెయ్యకు అది చేయకు అని మన మనసు ఎప్పుడు చెప్తుంటుంది. దాని మాట విన్నామా మనం ట్రేడింగ్లో సక్సెస్ కాలేము. ఎందుకు అంటే ఈ 10,000 వచ్చింది, తెల్లారి మళ్ళీ 5,000 చేయాలి, 5,000 చేయాలి అని మన మనసు చెప్తుంటుంది అనమాట. లేదు నేను చేయను అని మీరు మొండిగా మీ ఆలోచనతో ఉన్నారనుకోండి, మీ ఆలోచన గెలుస్తుంది. మీ మనసును మీరు కొట్టిపడేయాలి. అప్పుడు కొట్టిపడేసినప్పుడు మనం సక్సెస్ అవుతాం. అందుకే ట్రేడింగ్ కూడా పెద్ద సైకాలజీలో నాకు తెలిసి చాలా పెద్ద టాపిక్ అండి, చాలా పెద్ద టాపిక్. దీంట్లో వేల రకాల అంటే నేనేమంటానంటే ట్రేడింగ్ని ఒక సముద్రంలాగా కొలుస్తా. సముద్రం అని ఎందుకంటానంటే మనము నది అంటే ఏముంటుంది, ఇట్లా పారుకుంటూ వెళ్తుంది, దీనికి వెళ్తూనే ఉంటుంది, దీనికంటే ఒక దారి ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి పోద్ది అనేది. కానీ సముద్రం అనేది అంతండి. అంటే మనము ఒక నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సరస్సులో కానీ ఒక నదిలో కానీ మనం ఈదొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డెస్టినేషన్ ఉంటుంది సరస్సుకు కానీ నదికి కానీ. కానీ సముద్రానికి మాత్రం అంతు ఉండదు. అంటే అదేవిధంగా ట్రేడింగ్ కూడా అంతే. ఇక్కడ సముద్రంలో ఉన్న నీరు ఏ విధంగా ఉంటాయో సేమ్ ఈ సముద్రాన్ని నేను డబ్బుతో పోలుస్తున్నా. అంటే మన సముద్రం అంతా ఈదాలని అనుకోవద్దు. ఈ సముద్రంలో ఉన్న నీటిలో మనం ఒక చెంబడు గ్లాస్ తీసుకొని బయటికి పోవాలి. అంతేగాని సముద్రం అంతా నాదే మాత్రం అనొద్దు. సముద్రం అంతా నాదే అంటే నువ్వు ఇళ్ళనే పడిపోతావు, దీనికి అంత ఉండదు. దయచేసి అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ట్రేడింగ్లో మీకు నాలెడ్జ్ ఉంటేనే ట్రేడ్ చేయండి, లేకపోతే క్లోజ్ చేసుకోండి. మీరు 1 lakh 2 lakhs మీకు పెద్ద ఫరక్ లేదు, పెద్ద ప్రాబ్లం లేదు, ఏం కాదు నాకు పోయినా పర్లేదు అనుకుంటే ట్రేడింగ్ మీద నేర్చుకోవాలన్న కసి లేనప్పుడు ట్రేడింగ్ బంద్ చేయండి. కానీ ట్రేడింగ్లో అదృష్టం మాత్రం ఉండదు. దయచేసి మీకు పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం ట్రేడింగ్ నా వల్ల కాదు ఎందుకంటే ట్రేడింగ్లో చాలా ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ లేని వాళ్ళు ట్రేడింగ్కి రాకండి. ఎందుకంటే వచ్చి డబ్బులు ఈ ట్రేడింగ్కి సమర్పించుకోకండి. ట్రేడింగ్లో వచ్చే డబ్బులు కూడా అంత ఈజీ కాదు. ఓకేనా, ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. కాబట్టి ట్రేడింగ్ నేర్చుకొని ఉన్న వాళ్ళు మాత్రమే రండి. ఎందుకంటే సాటిస్ఫైగా నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే ట్రేడింగ్లో ఒకరు విన్ అయితేనే ఇంకొకరు లాస్ అవుతేనే కదా ఇంకొకరు విన్ అయ్యేది. ఇప్పుడు ఒకరు 10,000 లాస్ అవుతేనే కదా ఇంకొకరికి 10,000 వచ్చేది. కాబట్టి మీరు దయచేసి ట్రేడింగ్ నేర్చుకోండి, నేర్చుకుంటూనే రండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఎవరైనా పోయి ఉంటే నాకు పెద్ద ప్రాబ్లం లేదనుకుంటే ట్రేడింగ్ నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకోండి, లేకపోతే బంద్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీ లైఫ్ గురించే చెప్తున్నాను. ఓకే, అదేవిధంగా ట్రేడింగ్ చాలా వరకు డిసిప్లిన్గా ట్రేడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇది అండి మన ట్రేడింగ్ సైకాలజీ. ఇది నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, ఇంత జాగ్రత్తగా చెప్తున్నాను. మీరు దయచేసి దీనిలో చేయకండి అన్నదానికి మీరు అంటే వేరే విషయాలు అంటే ఎందుకంటే ట్రేడింగ్ వల్ల చాలా వరకు మైండ్ ఖరాబ్ అయిపోద్దండి. అందు గురించి చెప్తున్నాను, మీ మంచి గురించే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, లేకపోతే వద్దు అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మన ఇండికేటర్ గురించి కూడా తెలుసుకుందాం. మన ఇండికేటర్లో నేను దాదాపుగా మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో ఇచ్చాను. దీన్ని మనము లో వ్యక్తి నుంచి అడ్వాన్స్డ్ వరకు ఏమంటారు మనము అంటే బేసిక్ టు అడ్వాన్స్డ్. అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇండికేటర్ ద్వారా ఎంతో కొంత డబ్బులు తీసుకోవచ్చు. అడ్వాన్స్ ఉన్న వాళ్ళు కూడా దీని ద్వారా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మల్టిపుల్ ఇండికేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ఉన్న వాళ్ళు చేసుకోవాలంటే ఒక ఎఫ్ఈజీ ఉంటుంది వీళ్ళకి, ఇన్సైడ్ క్యాండిల్ ఐడియా ఉంటుంది, బిగ్ క్యాండిల్ స్టడీ యూజ్ అవుతుంది వీళ్ళకి. ఓకే, అదేవిధంగా ఇంకా దీంట్లో వీళ్ళు బిగ్ ప్లేయర్స్ కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆర్డర్ బ్లాక్స్ బేస్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్డర్ బ్లాక్స్ ఉంటుంది వీళ్ళకి ఇలా. ఓకే, మిగతా నార్మల్ పీపుల్కి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మన ఇండికేటర్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఉంది. ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా ఏంటంటే మనము ఒక బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మార్కెట్ ఎంట్రీ టార్గెట్ ఎక్కడ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనేది మనకు ఈ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా. అంటే బేసిక్ వాళ్ళకి ఎందుకు అంటే మనం ఇక్కడ హై బ్రేక్అవుట్ ఇచ్చినాం, లో బ్రేక్అవుట్ ఇచ్చినాం, హై బ్రేక్అవుట్ లో బ్రేక్అవుట్ ఇచ్చినాం. ఈ హై బ్రేక్ అయితే ఇది టార్గెట్ 1, లో బ్రేక్ అయితే ఇది టార్గెట్ 1.
అంటే ఈ విధంగా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి బ్రేక్ అవుతున్నప్పుడు కింద మనము ఇంకొక వాల్యూమ్ ఇండికేటర్ తీసుకున్నాం అనమాట. ఈ వాల్యూమ్ ఇండికేటర్ ఎలా ఉంటుందంటే ఈ వాల్యూమ్ ఇండికేటర్ని మనం బేస్ చేసుకొని ట్రేడ్ ఎంట్రీ తీసుకోవడానికి మనకు ప్లానింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఇండికేటర్, ఈ వాల్యూమ్ ఇండికేటర్ మనకు వాల్యూమ్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది అనేది దీని ద్వారా మనము చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ వెళ్తుంది, ఇక్కడ వాల్యూమ్ ఉంది, ఈ విధంగా మనం ఇది ఎంట్రీ ప్రాఫిట్ తీసుకోవచ్చు. మన ఇది ఈ నుంచి ఈడికి కూడా మనకు 5 నుంచి 10 పాయింట్ల నుంచి 20 పాయింట్లు ఈజీగా వస్తాయండి. అంటే బేసిక్ టు అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి మన ఇండికేటర్ దాదాపుగా అందరికీ వర్క్ అవుతుంది అనమాట. ఓకే, మీరు మన ఇండికేటర్లో దాదాపుగా మల్టిపుల్ ఇండికేటర్స్, చాలా ఇండికేటర్స్, దాదాపు 30 ఇండికేటర్స్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేశాను అనమాట. మీరు చూడండి, దీంట్లో అన్ని ఇండికేటర్స్ మల్టిపుల్ ఇండికేటర్స్ కలిపి ఒకే దాంట్లో ఇచ్చాను. ఎందుకంటే మనకు ట్రేడింగ్లో ఒక 2 ఇండికేటర్స్ కంటే ఎక్కువ యాడ్ చేయడానికి లేదు. అదే మీరు మళ్ళీ ఇంకో ఏ ఇండికేటర్ తీసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వివియాప్ కావాలి, వివియాప్ కూడా ఇందులో ఉండిపోతుంది. ఓకే, మీకు వివియాప్ కావాలన్నా, ఇంకేది కావాలన్నా, ఈఎంఐ కావాలన్నా, వివియాప్ కావాలన్నా, ఎంఏసిడి ఇవి కావాలనుకున్నా, ఇంక ఏది కావాలనుకున్నా కానీ దీంట్లోనే మనకు ఉండిపోతుంది అనమాట. అన్నీ ఉన్నాయి దీంట్లోనే. అంటే నేను బేసిక్ టు అడ్వాన్స్ ఇచ్చాను అనమాట. అంటే కొందరికి బేసిక్ సూపర్ ట్రెండ్ ద్వారా చేసే వాళ్ళు కొందరు ఉంటారు, వివియాప్ ద్వారా చేసే వాళ్ళు కొందరు ఉంటారు, ఈఎంఐ ద్వారా చేసే వాళ్ళు కొందరు ఉంటారు. ఓకే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, వాళ్ళు క్యాండిల్ బేస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా మల్టిపుల్ విధాలుగా ఉంటారు అనమాట. ఒక ప్రీవియస్ డే హైలో తీసుకునే వాళ్ళు ఉన్నవారు, ఒక సప్లై డిమాండ్ జోన్ బేస్ చేసుకుని తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే దీంట్లో నుంచి ఏదో ఒక 2-3 తీసుకొని మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం. అంతేగాని 30కి 30 చేయాలనేది కాదు. మీరు కూడా ఇప్పుడు కూడా ఏ ఇండికేటర్ వాడాలి అనేది మీకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు దాంట్లో నుంచి ఏది మీకు బాగా వర్క్ అవుతుంది అని మీరు చూసుకోండి. మీకు 30 ఇచ్చింది ఎందుకంటే అందరి కోసం ఇచ్చాను నేను, అందరి కోసం. అంటే బేసిక్ టు అడ్వాన్స్ ఉన్న వాళ్ళందరి కోసం ఇచ్చాను. ఎందుకంటే అందరికీ కావాలి. మీరు బేసిక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, మనకు అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి ఈ పెద్ద దీనివల్ల యూజ్ ఉండదు. అందుకే నేను బేసిక్ టు అడ్వాన్స్ ఇచ్చాను అనమాట. ఈ విధంగా మనం 30 ఇండికేటర్లు ఒకే దాంట్లో ప్రొవైడ్ చేసి మనం ట్రేడింగ్ వ్యూలో ఇంకో ఏ ఇండికేటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు ఈజీగా ఈ ఇండికేటర్ ద్వారా చేసుకోవచ్చు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు మంచి మంచి కంటెంట్ రేపు ఇంకా పెడతాను. ఇంకా చాలా వీడియోస్ పెట్టేది ఉంది. సైకాలజీ వీడియోస్ కూడా పెడుతుంటాను షార్ట్ వీడియోస్లలో. ఓకే, దాంతోపాటు మీరు ట్రేడ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దయచేసి మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు.